ఒక తండ్రి ఆనందం అంటే ఏమిటో చెప్పారు మహర్షి. తన కొడుకు తనకి చిన్నతనంలో తన వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదే తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు నాన్నగారండి అని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. ఎంత బాధలో ఉన్నా ఆ కొడుకు కనపడేటప్పటికీ వాడిని కౌగిలించుకుంటే తండ్రి ఎంత తృప్తిని పొందుతాడో, ఎంత ఆనందాన్ని పొందుతాడో. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. నాన్నగారండి నాన్నగారండి అని ఆ కొడుకు పిలుస్తుంటే, నాన్నగారండి ఏంటి అలా తింటున్నారు అని కొడుకు అంటుంటే, ఎంత ఒంట్లో బాగుండకపోయినా డాక్టర్ గారి దగ్గరికి కొడుకు తీసుకెళ్ళి నాన్నగారండి అని చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి పెద్దవాడైపోయి తలబడినప్పుడు కొడుకు పట్టుకుంటే ఎంత ఆనందం తండ్రికి. ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా ఆ కొడుకు కనపడితే వాడి తొడ మీద తల పెట్టుకుని ఆఖరి ఊపిరి విడిచిపెట్టేస్తుంటే ఊపిరి అందక కొట్టుకుంటున్నప్పుడు కూడా ఆ కొడుకు యొక్క తొడ స్పర్శ ఎంత గొప్పదో. నాకు తెలుసు, ఒక తల్లి రాత్రి 2 గంటలకి తను చనిపోతున్నానన్నది తెలిస్తే కొడుకు లేచిపోతాడేమోనని భయంతో కొడుకు గుండెల మీద తలపెట్టుకుని అంత బాధతో కూడా ఎక్కువ అరిస్తే కొడుకు లేచిపోతాడేమోనని కొడుకు గుండెల మీదే తలపెట్టుకుని ప్రాణం వదిలేసింది. అరగంట తర్వాత కొడుకు ఏమిటి అమ్మ ఇంకా లేవదని చూస్తే ఆవిడ ప్రాణోత్క్రమణం అయిపోయింది. కొడుకు చేతిలో వెళ్ళిపోవాలని తండ్రి అంత అలమటిస్తాడు. ఇన్ని ఉండనివ్వండి తండ్రికి తృణప్రాయం. ఆ కొడుకు కనపడనివ్వండి ఎంత సంతోషం. ఆ రాత్రి తల్లిదండ్రులు పడుకునే ముందు ఒక్కసారి ఆ కొడుకు వచ్చి, ఎంత గొప్ప అధికారి కానివ్వండి, ఎంత ఖాళీ లేనివాడు కానివ్వండి, వచ్చి మంచం మీద కూర్చుని, ఏమ్మా నాన్నగారండి భోంచేశారా ఇవాళ? ఏం నాన్నగారండి మీరు అలా ఊరికే ఏదో షుగర్ ఉంది అది ఇది బెంగపెట్టుకోకండి నాన్నగారండి, తినండి ఏం పర్వాలేదు అని కొడుకు కాళ్ళు పట్టి, నాన్నగారండి మీరు చిన్నప్పుడు మాకు పద్యం చెప్పేవారు, నీలకంధర మహానిశతశూలము దాటి ఓర్చినునక వేళ నోర్చవచ్చు. ఆ తర్వాత ఏంటి నాన్నగారండి నాకు ఎందుకో ఆఫీస్లో గుర్తొచ్చింది అంటే, ఆ తండ్రి సంతోషంగా మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినునక వేళ బ్రతుకవచ్చు అన్నాడు అనుకోండి. నాన్నగారండి చిన్నప్పుడు మీరు ఆ పద్యం చదువుతుంటే ఎంత బాగుండేదోనండి, అది నాకు బాగా నోటికి వచ్చేసింది నాన్నగారండి అని అంటే, ఆ కొడుకు కోడలు మంచం మీద పక్కన కూర్చుని తండ్రితో మాట్లాడి, నాన్నగారండి ఇంకా పడుకోండి అని దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, 5 ఏళ్ళు బతకవలసిన తండ్రి 15 ఏళ్ళు బతుకుతాడు.